ఎందుకంటే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు వార్తల్లో సంచలనం, పత్రికలో సంచలనం, నిజాలు నిర్భయంగా రాసేటువంటి ఒక దిగ్గజం ఈ రోజు మన మధ్య లేదు అంటే చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. ఎందుకంటే ఆయన చాలా మందికి బుల్లితెర మీద కూడా జీవితాన్ని ఇచ్చే సందర్భం మనకు తెలుసు. మనిషి పుట్టేదంటే ఆయన వల్ల ఎంతమంది బతుకుతున్నారు అనేది ఆ యొక్క మనిషి యొక్క గుర్తుని మనం ఉంచుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంతో మందిని పాఠకులను కానీ, ఎంతో మందిని గాయకులను కానీ, గాయనీమణులను కానీ, ఇంకా మరి జబర్దస్తిలో చిన్న చిన్న యాంకర్లు అందరినీ కూడా పరిచయం చేసి వాళ్ళందరినీ ఒక వెలుగులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహానుభావుడు రామోజీరావు గారు. మరి ఆ రకంగా ఎన్నో కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి, ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఒక సంస్థలు నిర్మించి అలాంటి వ్యక్తిని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్షోభకు గురి చేసి ఆయన ఇంత త్వరగా ఆయన మరి కోలుకోలేకుండా అయిపోయిందంటే ఈయన మామూలుగా ఈయన అరెస్టులు చేయించామని చెప్పి స్ట్రిక్ట్ వేసి అన్నెసరీగా ఆయన ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనందరికి తెలుసు. మరి ఆ ఒత్తిడికి తట్టుకునే వయసు కాదు కాబట్టి ఆయన మన మధ్యలో లేకుండా పోయారని కూడా నేను అభిప్రాయపడుతూ ఉన్నా. కాబట్టి వయసు అనేది సహజం, మనిషి పుట్టిన తర్వాత పోవడం సహజం. కానీ మధ్యలో మనం ఏం చేసామన్నది మనం కౌంట్ చేసుకుంటే ఎంతో మంది జీవితాలు ఉంటాయి మన మధ్యలో. ఆ జీవితాలను ఇచ్చిన వ్యక్తి రామోజీరావు గారుగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పుడు కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆయన కుటుంబానికి మనందరూ కలిసి ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ మరి ఈ విషయాన్ని మరి మన అందరూ కూడా మరొకసారి ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఎన్నో జీవితాలు ఇచ్చిన వ్యక్తిని మనం ఎప్పుడు మరవకుండా ఆయన ఎప్పుడు మనందరూ గత స్మృతుల్లో నిలిచిపోయే వ్యక్తిగా ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఎప్పుడు ఉన్నట్టుగానే భావించేటువంటి పనులు ఆయన చేశారు. కాబట్టి అది అంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ మనం ఎంతమంది జీవితాలు ఇచ్చారనేది వాళ్ళందరూ కూడా ఈ రోజు చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటంటే మనం పోయినా కానీ మన గురించి 10 మంది చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పి మరి ఈ రోజు ఆయన ఒక మార్గదర్శిగా నిలబడినందుకు మరి ఆయన కూడా నా ఉదయపూర్వక మరి నివాళులు అర్పిస్తా ఉన్నాను.